హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు వచ్చేసి అనిత. ఈరోజైతే నా పట్టు శారీ సెలెక్షన్ని మీకు చూపించడానికి అయితే మేము ముందుకు వచ్చేసా. ఇందులో నా పెళ్లి శారీస్, వేరే శారీస్ అన్నీ ఉన్నాయి. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో ఏ చీరనైనా నచ్చినట్టయితే ఆ శారీ గురించి కామెంట్ కూడా చేయండి. ఇప్పుడైతే నా చీరలన్నీ చూపించబోతున్నా మీకు. ఇది నా పెళ్లి శారీ. నాకు ఈ చీర అంటే బాగా ఇష్టం. ఇది పెళ్లి శారీస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. లేడీస్ కంటే చీరలు అంటే మరీ ఇష్టం ఉంటుంది. అందులో పెళ్లి శారీ అప్పుడు అన్నీ ఇలానే వచ్చాయి. ఒక 14-15 ఇయర్స్ ముందు అన్ని శారీస్ ఇలానే వచ్చాయి. నాకైతే పెళ్లి శారీ అంటే బాగా ఇష్టం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నా పెళ్లి చీరనే. ఇది వ్రతం రోజు అలా కట్టించారు నాకు. వైలెట్ కలర్తో ఎంత బాగుంది చూడండి. పర్పుల్ అంటారు కదా, ఆ కలర్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. అక్కడక్కడ ఆరెంజ్, గోల్డ్, పర్పుల్ అన్నీ మిక్స్ అయిపోయి ఉన్నాయి. ఇంక ఇదైతే నా రిసెప్షన్ శారీ అండి. ఇంక ఈ చీర అంటే నాకు చాలా ఇష్టం. ఈ శారీ అంటే కూడా మా వాళ్ళందరికీ చాలా ఇష్టం. కలర్ బాగుంటుందని ఎప్పుడు మాట్లాడుతుంటారు దీని గురించి. నేను ఈ శారీస్ అన్నీ, మా పెళ్లి శారీస్ అన్నీ సిరిసిల్ల ఉంటుంది కదా, అక్కడ తెచ్చుకున్నాము. అక్కడైతే బాగుంటాయని. శారీ బరువు అయితే చాలా ఉంటుంది, వెయిట్ బాగుంది ఇది. ఇప్పుడు వస్తున్నవన్నీ లైట్ వెయిట్. అప్పుడు నేను కొనుక్కున్న శారీస్ అన్నీ ఇలా బరువుగానే ఉన్నాయి. చూడండి, ఇలా లైట్ పింక్, గోల్డ్ కలర్ తోటి బార్డరు, ఇలా ఉంటుంది శారీ అయితే. చాలా రేరుగా దొరుకుతాయి ఇట్లాంటి కలర్స్ అయితే. ఈ శారీ అంటే కూడా నాకు స్పెషల్, బాగా ఇష్టం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్, బ్లూ కలర్ అంటే నాకు ఇది కూడా ఇష్టం. ఇది మా పెద్ద పాప పుట్టినప్పుడు మా అత్తగారు వాళ్ళు తీసుకొచ్చారు పట్టు శారీ కావాలంటే. ఈ కలర్ అంటే కూడా చాలా ఇష్టం నాకు. చూడండి, మధ్యలో గ్రీన్ కలర్ కొంగు, లైట్ గ్రీన్, గోల్డ్ అక్కడక్కడ మిక్స్ అయిపోయి ఎలా ఉందో చూడండి. ఇంకా నేను ఈ చీరల్ని మడత విప్పట్లేదు, చాలా రోజులు అవుతుంది. ఇంక ఈ శారీ అయితే మొన్న దసరాకి కట్టుకున్నా నేను. లైట్ వెయిట్ పట్టిది, కాఫీ కలర్తో గోల్డ్ కలర్ బార్డరు, చాలా బాగుంటుంది శారీ. దీనికి వర్క్ చేయించుకున్న బ్లౌజ్ ఇలా ఉంటుంది. కంప్యూటర్ వర్క్ వేయించుకున్నా చూడండి ఇలా. ఆ శారీకి అయితే బాగా సెట్ అయిపోయింది బ్లౌజు. చూడండి, మధ్య మధ్యలో ఇట్లా హంసలాగా డిజైన్, ప్యారెట్స్ లాగా ఇట్లా వచ్చాయి. ఇంక ఈ శారీ బ్లూ కలర్ కూడా, నవీ బ్లూ అంటే ఈ చీర కూడా బాగా ఇష్టం నాకు. ఇంక ఇప్పుడు కొనుక్కునేవన్నీ లైట్ వెయిట్ పట్టు శారీసే కొనుక్కుంటున్నా. దీనికి 4000 చిల్లర అట్లా పడ్డది. ఇంకా దీనికి కూడా కంప్యూటర్ వర్క్ వేయించుకున్నాం. ముందు భాగం అయితే ఇలా వస్తుంది చూడండి, వెనక నెక్కి ఇలా వస్తుంది. ఇంకా మనకి శారీ లుకింగ్ అంటే బ్లౌజ్ తోటే వస్తుంది కదా, ఇంకా అట్రాక్షన్ అనేది. నేనైతే ఇలా వేయించుకున్నా. ఆ శారీ డిజైన్కి తగ్గట్టు అది సెట్ అయింది. ఇంకా ఇది మామూలుగా, ఇది అంచుతో పట్టు కాదు కానీ ఇది వేరే శారీ. నాకు అంత ఐడియా రాలేదు దీన్ని ఏమంటారో. ఈ శారీ కూడా బాగుంటుంది. ఒకటి 2-3 కలర్స్ వచ్చి అట్లా గోల్డ్ వచ్చి మధ్యలో బాగుంటుంది ఈ శారీ కూడా. డిజైన్ అవన్నీ కూడా చాలా బాగా నచ్చింది నాకు ఈ చీర. చూడండి ఇలా. నా శారీస్కి అన్నీ ఎక్కువ శాతం గోల్డే వచ్చినాయి. ఇంకా దాని మీద బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. ఇంక శారీని ఏమంటారో నాకు తెలియదు, తెలిస్తే కామెంట్లో చెప్పండి. దాని పేరు తెలియదు. దీనికైతే బ్లౌజ్ డిజైన్ ఇలా చేయించుకున్నా. ఇంక ఇప్పుడైతే నాకు మెరూన్ శారీస్ అంటే చాలా ఇష్టం. మెరూన్ అండ్ రెడ్ కాంబినేషన్ లాగా ఉంటుంది ఇది.
దీనికైతే బ్లౌజ్ ఇలా డిజైన్ చేయించుకున్నా. ఇంక శారీ గోల్డ్ కలర్తో, నాకు ఈ శారీ అంటే కూడా చాలా ఇష్టం. నాకు ఈ కలర్ అంటే ఫేవరెట్ కాబట్టి నేను ఒకటి ఇలా తీసుకుందామని అప్పుడు తీసుకున్నా. మంచి గోల్డ్ కలర్ వచ్చింది, కొంగు అంచు చాలా బాగుంటుంది చీర. ఇంకా నేను ఇవన్నీ మడతలు విప్పాక కూడా చాలా రోజులు అవుతుంది. ఇందులో మేము ముందుకైతే తీసుకొద్దామని ఈరోజు ఇప్పి చూపిస్తున్నా. నేను చెప్పాను కదా, నా శారీస్కి అన్నీ ఎక్కువ శాతం గోల్డ్ 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 ఇలా వచ్చాయి చూడండి. ఇంక ఇప్పుడైతే ఈ బ్లూ కూడా ఇష్టం, నేవీ బ్లూ. ఇది బ్లూ కలర్లో ఇదొక బ్లూ బాగుంటుంది. ఇది కూడా పింక్ కలర్ బార్డర్తో. ఇది లైట్ వెయిట్ పట్టు. ఇది నేను కరీంనగర్లో ఉంటుంది కదా కవిత శారీ సెలెక్షన్లో, అందులో తీసుకున్నా నేను. లైట్ వెయిట్, చాలా అల్కగా ఉంటుంది, ఏమంటారు బాగుంటుంది చీరనైతే, లైట్ వెయిట్గా ఉంటుంది. ఇంక నేవీ బ్లూ ఇది కూడా లైట్ వెయిట్ పట్టు. ఇంకా మధ్య మధ్యలో నెమలి పింఛంలాగా ఇట్లా వచ్చిన డిజైన్, ఆ డిజైన్ నాకు నచ్చి బాగా తీసుకున్నా నేను. చూడండి ఇలా. ఇంకా బార్డర్ అయితే పింక్తో ఇలా వచ్చింది పెద్దగా. పెద్ద బార్డర్ ఒకటి ఉండాలని అలా తీసుకున్నా. చూడండి, నెమలి పింఛం డిజైన్ ఇది అంటారు దాన్ని. ఇంకా కొంగు అయితే ఇలా వచ్చింది. దానికి గోండాలు కూడా కట్టేసి వచ్చాయి శారీతోటే. చూడండి ఇలా. ఇంక ఇప్పుడైతే ఇది కూడా లైట్ వెయిట్ పట్టు శారీ. ఇంక ఈ రోజుల్లో మనం బరువులు అయితే కట్టట్లేదు కదా ఎక్కువ శాతం, అందుకోసం అయితే నేను ఎక్కువ శాతం లైట్ వెయిట్లోనే తీసుకుంటున్నా ఇలా. ఈ శారీ అంటే కూడా ఇష్టం నాకు, బాగుంది, సూపర్ షైనింగ్తో. ఇంకా ఈ కలర్ని ఏమంటారో నాకు తెలియదు, మధ్య మధ్యలో గోల్డ్ కలరు బ్లూ అండ్ మిక్స్ అయిపోయినట్టు ఇలా ఉంటుంది. బార్డర్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇంకా కొంగు కూడా ప్యూర్ గోల్డ్ కలర్ వచ్చినట్టు ఇట్లా బాగుంటుంది చీర. మధ్య మధ్యలో బ్లూ డిజైన్ వచ్చినట్టు. ఇంక ఈ శారీ అంటే కూడా నాకు చాలా ఇష్టం. దీనికి 2 బ్లౌజులు కుట్టించుకున్నాను నేనైతే. ఫస్ట్ శారీలోది కుట్టించుకున్నా, ఇలా వచ్చింది అంచుతో. నేనైతే సింపుల్గా ఇలా కుట్టించుకున్నా. కాకపోతే మళ్ళీ ఏదైనా ఫంక్షన్స్కి అటు ఇటు కట్టుకోవాలంటే మళ్ళీ ఇంకొకటి మంచిగా ఉండాలని చెప్పేసి ఇది కూడా కంప్యూటర్ వర్క్ వేయించుకున్నా. చూడండి ఇలాగా. వేరే బ్లౌజ్ పీస్ అయితే తీసేసుకొని దాని మీద వర్క్ అయితే ఇలా చేయించుకున్నా. ముందు భాగం ఇలా వస్తుంది. చేతులకి అంచు వేయించుకొని చుట్టూ గల్లాకి ఇలా అయితే డిజైన్ వేయించుకున్నా. ఎలా ఉంది డిజైన్ మీరు చెప్పండి. మీకు ఈ శారీస్లో అన్నీ ఏదైనా శారీ నచ్చినా, బ్లౌజ్ డిజైన్స్ నచ్చినా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇంక ఇప్పుడైతే ఇలా ఉంటుంది చీర. ఇప్పుడైతే లెంత్ సరిపోవట్లేదు నాకు. చీరలన్నీ మొత్తం ముందు పెట్టుకున్నా కానీ అన్నీ చూపించట్లేదు, లెంత్ సరిపోదని చెప్పి అనిపిస్తుంది. దానికోసం అయితే నేను అన్ని శారీస్ ఇంకో వీడియో చేసి చూపిస్తాను మీకు. దానికోసం ఇంకొక వీడియో చేసి అయితే మీకు ఖచ్చితంగా అన్ని శారీస్ చూపిస్తాను. మెయిన్ అయితే ఇప్పుడు పట్టు శారీస్ చూపించాను. నా వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.